మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది. ఇది 60 రోజుల్లో 160 మార్కులకు 100 మార్కులు తెచ్చుకోవడం ఎలా, ఓకే, ఏ టాపిక్ చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే 100 మార్కులు తెచ్చుకొని ఉద్యోగం పొందే అవకాశం వస్తుంది. ఓకే, మరి ఈ ఎస్ఎస్సి జీడీకి మనం ఉన్నటువంటి సబ్జెక్ట్లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో చూద్దాం. ఏంటండి, మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్లో అయితే అర్థమెటిక్, రీజనింగ్, ఓకే, ఇంగ్లీష్, అలాగే జనరల్ అవేర్నెస్, ఈ 4 మనకు ఉన్నటువంటి సబ్జెక్టులో ఈ 4 సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయండి. ఓకే, మరి ఈ సబ్జెక్ట్స్ నుంచి టాపిక్స్ ఎలా ఉంటాయి, ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఈ టాపిక్స్ నుంచి ఈ సబ్జెక్ట్స్ నుంచి ఎక్కువగా రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తున్నాయో కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందామండి. ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్కి ఎక్కువగా 10th స్టాండర్డ్కి సంబంధించిన క్వశ్చన్సే వస్తాయి కాబట్టి చాలా ఈజీగా మీరు సెలెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఈ టాపిక్ నుంచి ఇంపార్టెంట్ రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, మనం ఇప్పుడు 60 డేస్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి కదండి. ఇప్పుడు మనకి ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ఈ 4 సబ్జెక్ట్స్కి కూడా మన పిఆర్ అకాడమీలో ఎంతకండి ర్యాబిట్ కోర్సుగా 599కే ఇస్తున్నారండి. ఎంతకండి ర్యాబిట్ కోర్సుగా 1500 కోర్సు 599కే ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఓకే, దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి, ఏ టాపిక్స్ ప్రిపేర్ అయితే ఎక్కువగా ఏ టాపిక్ నుంచి రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చాయి, ఏ టాపిక్ ప్రిపేర్ అయితే ఈ 60 డేస్లో మీరు చదవగలరు. ఓకే, చూద్దాం. టాపిక్స్ ఫస్ట్ అయితే జనరల్ అవేర్నెస్కి సంబంధించిన టాపిక్స్ అనేవి తీసుకున్నాం. ఎక్కువగా రిపీటెడ్గా క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ మాత్రమే తీసుకున్నాను. ఓకే, ఏంటంటే ఫస్ట్ అయితే స్టాటిక్ జీకే నుంచి అయితే 4 క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఏంటండి 4 క్వశ్చన్స్ అంటే 8 మార్క్స్ అంటే చాలా ఇంపార్టెంట్. జనరల్ అవేర్నెస్లో ఒక్క స్టాటిక్ జీకేకే 8 మార్క్స్ వస్తున్నాయి కాబట్టి స్టాటిక్ జీకే అనేది మీకు చాలా ఇంపార్టెంట్. అందులో మోస్ట్ ఎక్కువగా ఇంపార్టెంట్ అయిన 10 టాపిక్స్ మాత్రమే, టాప్ 10 టాపిక్స్ మాత్రమే ఇందులో రాయడం అనేది జరిగింది. ఓకే, దానికి సంబంధించి ఏంటేంటి టాపిక్స్ ఉన్నాయో చూద్దాం. ఏంటండి డ్యాన్స్. మరి డ్యాన్స్లో క్లాసికల్ డ్యాన్స్ ఉంది, ఫోక్ డ్యాన్స్ ఉంది. క్లాసికల్ డ్యాన్స్ అనేవి 8 రకాలైన డ్యాన్సెస్ ఉన్నాయి. ఆ 8 రకాలైన డ్యాన్సెస్ కూడా ఒక్కొక్క డ్యాన్స్ అనేది ఒక్కొక్క రాష్ట్రానికి చెందినది. అది ఆల్రెడీ మీకు ముందు చెప్పాను. ఓకే, మరి ఆ రాష్ట్రానికి సంబంధించిన డ్యాన్స్ యొక్క ప్రాముఖ్యత కూడా మీరు క్లియర్గా చదవాలి. ఓకే, మరి ఫోక్ డ్యాన్స్ అండి. మరి ఫోక్ డ్యాన్స్కి వస్తే ఎలా అండి అంటే ఫోక్ డ్యాన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా ఈ ఫోక్ డ్యాన్స్ నుంచి ఒక క్వశ్చన్ అనేది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఫోక్ డ్యాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫోక్ డ్యాన్స్ అనేది చాలా పెద్ద టాపిక్, రాష్ట్రాల వైజ్గా ఉంటాయి కాబట్టి ఫోక్ డ్యాన్స్ అనేది ఏ రాష్ట్రంలో ఎన్ని ఫోక్ డ్యాన్సెస్ ఉన్నాయి ఉంటే ఆ ఫోక్ డ్యాన్సెస్ అనేది ఎక్కువగా ఏ తెగవారు ప్రదర్శిస్తారు. ఓకే, ఇవన్నీ కూడా ఫోక్ డ్యాన్స్ అనే టాపిక్ నుంచి అయితే మీరు ఖచ్చితంగా చదవాలి. ఫోక్ డ్యాన్స్ అనే దాంట్లో అయితే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఈ ఫోక్ డ్యాన్స్లో అయితే చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ముందు జరిగిన ఎగ్జామ్స్కి అయితే చాలా క్వశ్చన్స్ అనేవి వచ్చాయండి. ఓకే, నెక్స్ట్ మరి అవార్డ్స్. ఈ అవార్డ్స్ టాపిక్స్ చూసుకున్నట్లయితే అవార్డ్స్ అనేవి 3 రకాల అవార్డ్స్ అనేవి ఉన్నాయండి. ఏంటండి ఆర్ట్స్ అండ్ అవార్డ్స్ అంటే ఏంటండి, ఈ ఆర్ట్స్ అండ్ అవార్డ్స్ అనేవి ఎక్కువగా కళారంగానికి చెందిన వాళ్ళకి ఎక్కువగా ఇస్తారండి. కళారంగానికి ఎవరికండి, నృత్యకారులకి, సంగీతకారులకి, సినీ రంగానికి చెందిన యాక్టర్స్కి అందరికీ కూడా ఈ ఆర్ట్స్ అండ్ అవార్డ్స్ అనేవి ఇస్తారు. మరి ఈ ఆర్ట్స్ అండ్ అవార్డ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, అవి మరి ఏ సంవత్సరంలో స్థాపించారు, ఆ సంవత్సరం స్థాపించిన తరువాత ఆ అవార్డు అందుకున్న ఫస్ట్ వ్యక్తులు ఎవరు, ఇలా ఈ టాపిక్ మీరు చదివితే మీకు మ్యాక్సిమం అర్థమవుతుంది. ఓకే, ఈ టాపిక్ కూడా మీరు క్లియర్గా చదవాలి. ఓకే, మరి నేషనల్ అవార్డ్స్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఉన్నాయండి. ఆర్ట్స్ అవార్డ్స్ అనేవి కళారంగానికి, మరి నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ అనేవి అయితే అందరికీ కూడా కళారంగానికి చెందిన వాళ్ళకే కాకుండా మిగతా అందరికీ కూడా శాస్త్రవేత్తలకి, స్వతంత్ర సమర యోధులకి, రాజకీయ నాయకులకి బాగా
ప్రఖ్యాతగాంచి మన దేశం కోసం పోరాడి దేంట్లోనైనా బాగా సాధించిన వాళ్ళకి, క్రీడాకారులకి, మ్యాక్సిమం అందరికీ కూడా ఈ నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ అనే ఉంటాయి. మరి నేషనల్ అవార్డ్స్ వేరేగా ఉన్నాయి, ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మరి ఫస్ట్ అందుకున్న వ్యక్తులు ఎవరు, నెక్స్ట్ అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఇలా ఆ టాపిక్ మీరు చదివితే మ్యాక్సిమం మీకు అర్థమవుతుంది. ఓకే, ఈ టాపిక్ గురించి కూడా నేను క్లాస్లో చెప్పడం అనేది జరిగిందమ్మా. ఖచ్చితంగా ఈ టాపిక్ అయితే చదవాలి. ఈ టాపిక్ నుంచి కూడా గతంలో చాలా క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే మీకు చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ మరి స్పోర్ట్స్, క్రీడలు గురించి మనకి రజత పథకం ఎప్పుడు వచ్చింది, ఇలా క్రీడల గురించి, మన నేషనల్ గేమ్ ఏంటి, ఏ దేశం యొక్క నేషనల్ గేమ్ అడిగినా మీరు చదవాలి, ఎగ్జామ్లో అటెంప్ట్ చేయాలి అంటే ఈ స్పోర్ట్స్ అనే టాపిక్ అయితే చదవాలి. ఓకే, నెక్స్ట్ బుక్స్ అండ్ అథర్స్, పుస్తకాలు, రచయితలు, పుస్తకాల గురించి ఏ పుస్తకాన్ని ఎవరు రచించారు, ఓకే ఆ పుస్తకం అనేది రచిస్తే ఆ పుస్తకానికి ఏమైనా అవార్డ్స్ వచ్చాయా, మరి పుస్తక రంగంలో ఇచ్చే అవార్డ్స్ కొన్ని ఉన్నాయండి. ఏంటండి, పులిట్జర్ నాన్ ఫిక్షన్ అవార్డు, అలాగే ఏంటండి బుకర్ ప్రైజ్, ఇలా చాలా అవార్డ్స్ ఉన్నాయి. అవి అందుకున్న పుస్తకాలు ఏమైనా ఉన్నాయా, ఆ పుస్తకాన్ని రచించిన వారెవరు, సంథింగ్ ఇలా పుస్తకాలు, రచయితల నుంచి అయితే ఇలాంటి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. గతంలో ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఎక్కువ వచ్చాయి. ఖచ్చితంగా ఈ టాపిక్ అనేది మీరు చదవాలి. ఓకే, మరి నెక్స్ట్ ఫోక్ మ్యూజిక్, జానపద సంగీతం. ఈ జానపద సంగీతం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కొన్ని రాష్ట్రాలలో వాళ్ళు ఆ రాష్ట్రంలోనే ఉద్భవించిన సంగీతం అనేది ఉంటుంది. అంటే ఫోక్ డ్యాన్స్, వాళ్ళ తెగకు తగ్గట్టు కొన్ని ఫోక్ డ్యాన్స్, ఇప్పుడు తెలంగాణ సాంగ్స్ ఉన్నాయి. ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి అంటే సాంగ్ వినగానే తెలంగాణ సాంగ్ అని మనకు తెలుస్తుంది. అలా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క జానపద సంగీతాలు అనేవి ఉంటాయి. అది ఏ రాష్ట్రానికి చెందినది, ఈ సాంగ్ అనేది ఏ రాష్ట్రానికి చెందినది, ఇలా జానపద సంగీతం నుంచి ఇలా అడగొచ్చు. కాబట్టి ఇది కూడా మీరు బాగా చదవాలి. ఓకే, నెక్స్ట్ రిలీజియస్ ప్లేసెస్, మతపరమైన ప్రదేశాలు. ఏంటండి ఈ మతపరమైన ప్రదేశాలు అనే టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. టెంపుల్స్, బాగా ప్రాముఖ్యతగాంచిన టెంపుల్స్ అనేవి ఎక్కడున్నాయి, మరి ఏ సంవత్సరంలో అది ఏ రాజు నిర్మించారని కూడా అడగొచ్చు. కాబట్టి ఈ టాపిక్ కూడా మీరు క్లియర్గా చదవాలి. ఓకే, నెక్స్ట్ ఫోర్ట్స్ ఇన్ ఇండియా, భారతదేశంలోని కోటలు. పురాతనమైన రోజుల్లో రాజులు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని, వాళ్ళ యొక్క రక్షణ కోసం, వాళ్ళ యొక్క భటులకి కూడా ఉండడానికి, నెక్స్ట్ శత్రువుల నుంచి కాపాడుకోవడానికి ఈ కోటలు అనేవి పూర్వం ఎక్కువగా నిర్మించారు. ఆ కోటలు అనేవి పురాతనమైన కోటలు, ఇప్పటికి కూడా చాలా కోటలు ఉన్నాయి. ఆ కోటలు అనేవి ఎక్కడున్నాయి ఉంటే మరి ఆ కోట అనేది ఏ రాజు నిర్మించారు, ఇలా ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం కోట అనేది ఉందండి. విజయనగరం కోట అనేది, విజయనగరం అనగానే ఏంటంటే కోట అనేది బాగా గుర్తొస్తుంది. ఓ విజయనగరం కోట, ఇలా విజయనగరం కోట అనేది ఎవరు నిర్మించారు, అది నిర్మిస్తే అది ఏ సంవత్సరంలో నిర్మించారు. ఓకే, ఇలా అన్నమాట. భారతదేశంలో ఉన్న కోటల గురించి చదివితే ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ టాపిక్ కూడా చదవాలి. నెక్స్ట్ స్టేట్స్ జీకే, రాష్ట్రాలు జీకే అంటే రాష్ట్రాల గురించి తెలుస్తుందండి. ఏంటండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ రాష్ట్రానికి ఏది రాజధాని, ఆంధ్రప్రదేశ్ ఏంటండి అమరావతి, ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని. ఇలాగా మరి అమరావతి రాజధానిగా మనకి ఏ సంవత్సరంలో వచ్చింది, మరి స్టేట్స్ డివైడ్ అయ్యాయి కదండి, మరి ఏ స్టేట్ ఎప్పుడు డివైడ్ అయింది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివైడ్ అయింది, మరి ఏ సంవత్సరంలో డివైడ్ అయింది, ఇలా వీటి గురించి కూడా స్టేట్స్ అంటే స్టేట్స్, వాటి రాజధానులు, వీటి గురించి అయితే ఈ టాపిక్ నుంచి అయితే అడుగుతారండి. ఈ టాపిక్ కూడా మీరు క్లియర్గా చదవాలి. ఓకే, నెక్స్ట్ వరల్డ్ జీకే, ప్రపంచంలో మొట్టమొదటిగా జరిగిన వాటి గురించి అయితే అడుగుతారండి. ఈ టాపిక్ కూడా మీరు బాగా చదవాలి. ఓకే, మరి ఆర్గనైజేషన్, సంస్థల గురించి అండి. మరి ఏ సంస్థ, మన భారతదేశంలో చాలా సంస్థలు ఉన్నాయి, ఒక్కొక్క సంస్థకి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. వాళ్ళ గురించి అయితే ఇలాంటివి అడుగుతారండి. ఆ సంస్థ యొక్క అబ్రివేషన్ తెలుసుకోవాలి, నెక్స్ట్ అది ఎప్పుడు స్థాపించారో తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా ఆల్రెడీ మీకు క్లాస్లో చెప్పానండి. ఓకే, నెక్స్ట్ మరి ఇంపార్టెంట్ డేస్ అండ్ ఇయర్స్, ఇది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది ఇంపార్టెంట్ డేస్ అనేది కూడా దీని నుంచి కూడా గతంలో చాలా క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. మరి ఇంపార్టెంట్ డేస్ అండ్ ఇయర్స్ అంటే ఏంటండి అంటే ఏంటమ్మా, ఇంపార్టెంట్ డేస్ చిల్డ్రన్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు అందరికీ తెలిసిందే. ఇలాంటి డేస్
ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనేది ఎప్పుడు జరుపుకుంటారు, అది ఎందుకు జరుపుకుంటారు, ఏ సంవత్సరం నుంచి ఆ పర్యావరణ దినోత్సవం అనేది జరుపుకోవడం స్టార్ట్ చేశారు, దాని యొక్క ప్రాముఖ్యత, ఇవన్నీ కూడా ఈ టాపిక్ అయితే మీరు క్లియర్గా చదివితే, ఈ టాపిక్స్ అన్నీ కూడా చదివితే ఖచ్చితంగా స్టాటిక్ జీకే నుంచి 8 మార్కులు అనేవి మీ సొంతం అవుతాయి ఫ్రెండ్స్. ఇది చదివితే చాలా ఈజీ అండి. ఇంట్రెస్ట్గా చదివితే మనము ఒక 10 or 20 డేస్లో అయితే ఈ స్టాటిక్ జీకే అంతా మీరు క్లియర్గా చదివేయచ్చు. చదివితే కనుక ఈ సబ్జెక్ట్ అనేది చాలా ఈజీ. ఓకే, మరి స్టాటిక్ జీకే 10 టాపిక్స్ అనేవి చూసాం కదమ్మా. ఈ టాపిక్స్ అన్నీ చదివితే ఖచ్చితంగా 8 మార్కులకు 1 మార్కు కూడా పోకుండా 8 మార్కులు అనేవి మీ సొంతం అవుతాయి ఫ్రెండ్స్. ఓకే, మరి నెక్స్ట్ ఏంటండి హిస్టరీ. మరి హిస్టరీ చూసుకున్నట్లయితే హిస్టరీలో 3 భాగాలు ఉన్నాయండి. హిస్టరీ నుంచి ఏంటండి 3 క్వశ్చన్స్ అంటే 6 మార్క్స్ అన్నమాట. 6 మార్క్స్ అనేవి వస్తాయి. ఇది కూడా చాలా ఎక్కువ చాప్టర్స్ ఉంటాయి. ఓకే, మరి హిస్టరీలోన 3 భాగాలు, ఇండియన్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ, ఈ 3 భాగాల నుంచి కూడా ఎక్కువ టాపిక్స్ ఉంటాయి. మ్యాక్సిమం ఇండియన్ హిస్టరీలో ఒక 15 టాపిక్స్ అనేవి ఉండొచ్చు. మరి 15 టాపిక్స్ కూడా చదవాలంటే 60 డేస్లో కష్టం కదమ్మా. ఓకే, మరి అందుకే ఇందులోని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఏంటండి విజయనగరం ఎంపైర్, చోళాస్ డైనస్టీ, గుప్తా డైనస్టీ, ఢిల్లీ సుల్తాన్, మహజన్ పదాస్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్. ఈ టాపిక్స్ మాత్రమే మీరు చదవండి. ఈ టాపిక్స్ నుంచి గతంలో ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా ఇచ్చే క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. అందుకే ఈ టాపిక్స్ మాత్రమే హిస్టరీలో అయితే చదవండి. ఓకే, మరి నెక్స్ట్ జియోగ్రఫీలో కూడా 3 క్వశ్చన్స్ అంటే 6 మార్క్స్ అనమాట. ఇందులో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పడం అనేది జరిగిందండి. ఈ టాపిక్స్ ఈ 60 డేస్లో ఈ టాపిక్స్ మాత్రమే మీరు చదవండి. ఓకే, నెక్స్ట్ ఏంటండి క్లైమేటిక్ అండ్ వెజిటేషన్ అండ్ నేచురల్ రిసోర్స్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ కాంటినెంటల్ అండ్ ఓషన్స్, అలాగే మేజర్ రివర్ అండ్ లేక్స్, అలాగే ఫిజికల్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. ఈ టాపిక్స్ మాత్రమే ఎక్కువగా, ఈ 2 టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువగా రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చిన టాపిక్స్ మాత్రమే ఇందులోనే చెప్పడం అనేది జరిగింది. ఈ టాపిక్స్ నుంచి ఎక్కువగా రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి వచ్చాయి కాబట్టి ఈ సబ్జెక్ట్ నుంచి ఈ టాపిక్స్ మాత్రమే మీరు చదవండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటండి దీనికి కూడా 3 క్వశ్చన్స్ అంటే 6 మార్క్స్ అనమాట. ఓకే, మరి 6 మార్క్స్ అనేవి మరి కరెంట్ అఫైర్స్ అనేది ఎలా చదువుతారండి అంటే, కరెంట్ అఫైర్స్ అనేది 6 మంత్స్ ఏంటండి 6 మంత్స్ బిఫోర్ ఉన్నవి మీరు చదివితే చాలు. 6 మంత్స్ కానీ లేకపోతే 4 మంత్స్ కానీ చదివినా చాలు. 4 మంత్స్ మరి ఏంటండి అంటే స్పోర్ట్స్, నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డు, ఎకనామీ, బడ్జెట్, సమ్మర్స్ కాన్ఫరెన్స్, బ్యాంకింగ్ న్యూస్, మిలిటరీ ఎక్సర్సైజ్, గవర్నమెంట్ స్కీమ్స్, ఇవన్నీ ఈ టాపిక్స్ అన్నీ కూడా 6 మంత్స్వి. 4 మంత్స్ మ్యాక్సిమం 4 మంత్స్ చదవండి, అంతగా వెళ్తే 6 మంత్స్వి చదవండి. మరి గవర్నమెంట్ స్కీమ్, ఏ స్కీమ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఆ స్కీమ్ పేరేంటి, ఇలా వీటి గురించి అయితే ఇలాంటివి అయితే అడుగుతారండి. ఖచ్చితంగా ఈ టాపిక్ జనరల్ అవేర్ నుంచి ఈ టాపిక్స్ అన్నీ మీరు చదవాలి. స్టాటిక్ జీకే అనేది చాలా ఇంపార్టెంట్. 8 మార్క్స్ అండి. ఓకే, 8 మార్క్ కూడా ఇలా చదివితే మీరు ఖచ్చితంగా 1 మార్కు కూడా మీకు పోదు. ఓకే, ఈ టాపిక్స్ అన్నీ ఇలా చదివితే 60 డేస్లో మీరు బాగా చదివి ఎగ్జామ్ అనేది చక్కగా అటెంప్ట్ చేయగలరు. ఓకే, మరి నెక్స్ట్ టాపిక్స్ ఏముంటున్నాయో చూద్దాం. ఓకే, ఏంటండి పాలిటీ నుండి 2 క్వశ్చన్స్ వస్తాయి. 2 క్వశ్చన్స్ అంటే 4 మార్క్స్. ఓకే, ఇందులో కూడా ఎక్కువగా ఇంపార్టెంట్ టాపిక్సే చెప్పడం అనేది జరిగిందండి. ఏంటండి ఫండమెంటల్ రైట్స్, కాన్స్టిట్యూషన్ బాడీస్, పార్లమెంట్, ఇండియన్ గవర్నమెంట్. ఈ పాలిటీలోనైతే ఈ 4 టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 4 టాపిక్స్ మీరు ఇంకా చదవండి. ఓకే, చదివేసాం ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా టాపిక్స్ అనేవి చదవండి. ఇవి చదివేసిన తర్వాత దీనికి PYQs బాగా మీరు చదవాలి. ఓకే, నెక్స్ట్ మరి ఎకనామిక్స్ నుంచి ఏంటంటే 1 క్వశ్చన్ వస్తుందంటే 2 మార్క్స్. అందులో ఈ టాపిక్స్ మాత్రం మీరు చదివితే సరిపోతుంది. ఓకే, 5-year ప్లాన్, టైప్ ఆఫ్ బ్యాంక్, మానిటరీ పాలసీ, అన్ఎంప్లాయ్మెంట్, ఈ టాపిక్స్ మాత్రమే మీరు ఎకనామిక్స్లో ఈ టాపిక్స్ మాత్రమే చదవండి. ఓకే, మరి కెమిస్ట్రీకి వస్తే కెమిస్ట్రీ నుంచి కూడా 1 క్వశ్చనే వస్తుందండి. ఈ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటండి మ్యాటర్, కెమికల్ బాండ్, అటామిక్ స్ట్రక్చర్, యాసిడ్, బేసిస్ అండ్ సాల్ట్స్. ఈ టాపిక్ అనేది కూడా ఈ కెమిస్ట్రీ నుంచి 1 క్వశ్చన్.
ఈ టాపిక్ కూడా మీరు ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ఈ టాపిక్స్ అనేది చదివితే సరిపోతుంది. ఓకే, మరి ఫిజిక్స్ నుంచి కూడా ఒక క్వశ్చనే వస్తుంది 2 మార్క్స్. ఇది కూడా అంటే ఇందులో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది చెప్పడం జరిగింది. ఏంటండి, మోషన్, మెజర్మెంట్, గ్రావిటేషన్, ఈ టాపిక్స్ అనేవి మీరు చదివితే చాలు. ఓకే, మరి బయాలజీ నుంచి కూడా 1 లేదా 2 క్వశ్చన్స్ వస్తాయండి. ఇందులో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ సెల్ స్ట్రక్చర్, టిష్యూస్, యానిమల్ కింగ్డమ్, క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్, ఈ టాపిక్స్ మాత్రమే చదివితే సరిపోతుంది. జనరల్ అవేర్నెస్ లో మీరు ఎక్కువగా చదవవలసినవి ఏంటండి, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్, పాలిటీ, ఇవి చదివితే మీరు ఖచ్చితంగా జనరల్ అవేర్నెస్ అయితే 20 మార్క్స్, ఖచ్చితంగా 10 or 15 మార్క్స్. మీకు స్టాటిక్ జీకేలోనే 8 మార్క్స్, మరి కరెంట్ అఫైర్స్ చదవండి, కరెంట్ అఫైర్స్లోనే 8, అవి 6 మార్క్స్, అక్కడే మీకు 15 మార్క్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఈ టాపిక్స్ అనేవి ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చే టాపిక్స్ అనేవి మీరు చదివేయండి ఫస్ట్. తరువాత ఒక్కొక్క క్వశ్చన్ ఉన్నవి టైం ఉంటే అవి చదువుతారు. ఓకే, నెక్స్ట్ టాపిక్స్ ఏంటో చూద్దాం. ఓకే, ఏంటంటే మరి జనరల్ అవేర్నెస్కి సంబంధించిన టాపిక్స్ అనేవి చెప్పాం కదా. ఇప్పుడైతే రీజనింగ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. రీజనింగ్ టాపిక్ అనేది అయితే గతంలో 20 క్వశ్చన్స్ అనేవి ఈ రీజనింగ్ నుంచి అయితే 20 క్వశ్చన్స్ అనేవి ఇస్తారండి. మరి రీజనింగ్లో టాప్ 10 టాపిక్స్ అనేవి ఇందులో చెప్పడం అనేది జరిగింది. ఏంటండి, కోడింగ్ అండ్ డీకోడింగ్, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్, క్యూబ్స్ అండ్ డైసెస్, ఎనాలజీ, వెర్బల్, వెన్ డయాగ్రామ్, మ్యాథమెటికల్ ఆపరేషన్, సిరీస్, నాన్ వెర్బల్, బ్లడ్ రిలేషన్, మిస్సింగ్ నెంబర్స్, డైరెక్షన్స్. ఓకే, ఈ టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మరి ఇందులోన ఏంటండి, కోడింగ్ అండ్ డీకోడింగ్లో 2 క్వశ్చన్స్ వచ్చాయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 2 క్వశ్చన్స్ వచ్చిన టాపిక్స్ బాగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఒక PYQs అనేవి మీరు బాగా ప్రిపేర్ అయితే ఫ్యూచర్ క్వశ్చన్స్ అనేవి మీరు బాగా అటెంప్ట్ చేయగలరు. ఓకే, మరి ఇందులో నెక్స్ట్ ఏంటండి, ఎనాలజీ, వెర్బల్, ఇందులో నుంచి కూడా 2 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. నెక్స్ట్ సిరీస్, నాన్ వెర్బల్, ఇందులో నుంచి కూడా 2 క్వశ్చన్స్ అనేవి వచ్చాయండి. అంటే ఓకే, ఏంటండి, 4, 8, 4, 12 మార్క్స్ మీకు ఇందులోనే వస్తున్నాయి. కాబట్టి ఫస్ట్ ఈ ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చే టాపిక్స్ అనేవి మీరు బాగా, ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ అండ్ డీకోడింగ్లోన 100 PYQs ఇచ్చారు. ఓకే, మరి 100 PYQs కూడా మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితే అందులో ఇచ్చిన మోడల్ 100 కూడా ప్రిపేర్ అయితే అందులో నుంచి ఒకే మోడల్ ఉంటాయి కదా, ఆ మోడల్ ఇస్తే ఖచ్చితంగా మీరు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయగలరు కదా. కాబట్టి ఫస్ట్ అనేది మన యాప్లో అయితే దీనికి సంబంధించిన PYQ వీడియోస్ అన్నీ ఉన్నాయండి. ఓకే, ఈ PYQs మీరు కానీ చదివితే ఖచ్చితంగా దానికి సంబంధించిన ఏ మోడల్ క్వశ్చన్ ఇచ్చినా మీరు ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్ అయితే అటెంప్ట్ చేయగలరు. కాబట్టి ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ మరి అర్థమెటిక్ కూడా చాలా ఇంపార్టెంట్. అర్థమెటిక్ నుంచి కూడా 20 క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. మరి అందులో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి టాప్ 10 టాపిక్స్ అనేవి ఇందులో తీసుకున్నాను. ఓకే, ఏంటండి, నెంబర్ సిస్టమ్, HCF, LCM, అలాగే సింప్లిఫికేషన్, అలాగే రేష్ అండ్ వర్క్ అండ్ టైం, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, యావరేజ్ మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అర్థమెటిక్లోనైతే ఇవి చూడండి 20 మార్క్స్, ఇందులో నుంచి మీకు 20 మార్క్స్ అనేవి వస్తున్నాయి. అంటే ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ 2 క్వశ్చన్స్ వచ్చిన టాపిక్స్ అన్ని మీరు బాగా ప్రిపేర్ అయితే దానికి సంబంధించిన సమ్స్ మన యాప్లో అయితే PYQs అనేవి చాలా ఉన్నాయండి. ఆల్రెడీ సార్స్ అనేది చెప్పారు వీటికి సంబంధించిన మొత్తం కోర్స్ అనేది మన PR అకాడమీలో ఉంది. ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అయ్యి మన కోర్స్ తీసుకొని మీరు ప్రిపేర్ అయితే కనుక ఖచ్చితంగా ఆ మోడల్ సమ్ ఏది వచ్చినా మీరు చేయగలరు. 20 మార్క్స్, 100 మార్క్స్ చాలా ఈజీగా మీరు సంపాదించుకోగలరు ఈ టాపిక్స్ అన్ని చదివితే. ఓకే, మరి ఈ కోర్స్ అనేది మనకి 1500కు ఉండేది. ఓకే, మరి 1500ది ర్యాపిడ్ కోర్సుగా 599K 90 డేస్ ఏంటండి 90 డేస్ వ్యాలిడిటీతో అయితే మీకు ఇస్తున్నాం. ఖచ్చితంగా ఈ కోర్స్ తీసుకొని మీరు ప్రిపేర్ అయితే కనుక ఖచ్చితంగా 60 డేస్లో 100 మార్క్స్ అనేవి మీరు సంపాదించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్
ఓకే, మరి ఇంగ్లీష్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంగ్లీష్ నుంచి అయితే 20 క్వశ్చన్స్ వస్తున్నాయి. 20 అంటే 40 మార్క్స్. ఏంటండి 20 క్వశ్చన్స్ అంటే 40 మార్క్స్ అనేవి వస్తున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్, ఈ ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ అయితే. ఓకే, మరి ఇంగ్లీష్ నుంచి వచ్చే టాపిక్స్, దాని నుంచి క్వశ్చన్స్ చూద్దాం. ఏంటండి స్పాట్ ద ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్స్, సెనోనిమ్స్, యాంటీనోమ్స్, స్పెల్లింగ్ చెక్, వన్ వర్డ్ సబ్స్టెన్స్, క్లోజ్ టెస్ట్. ఇవన్నీ కూడా ఆల్రెడీ మన సారు అండ్ మేడం కూడా ఇద్దరు కూడా బాగా చెప్పారండి. ఈ టాపిక్ అనే ఈ సబ్జెక్ట్ అనేది చాలా బాగా అందరికీ కూడా ఈ సబ్జెక్ట్ అనేది చాలా అర్థమయ్యేటట్టు, క్లియర్గా అర్థమయ్యేటట్టు సార్ అండ్ మేడం కూడా ఇద్దరు బాగా చెప్పారు. కాబట్టి ఇది కూడా మీరు చదివితే ఖచ్చితంగా 40 మార్క్స్. ఇందులోనే మీకు 40 మార్క్స్ ఉన్నాయి. అర్థమెటిక్ 40, రీజనింగ్ 40, ఇంగ్లీష్ 40. ఇక్కడ మీకు ఏంటంటే 120 మార్క్స్ వస్తాయి. ఓకే, జనరల్ అవేర్నెస్లో 15. ఏంటండి 15. ఇవి మాత్రం చదివితే ఖచ్చితంగా జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ జీకే, ఇవి అందులో 50 మార్క్స్, ఇందులో 120 మార్క్స్. ఖచ్చితంగా మీకు 100 అయితే ఇవన్నీ చదివితే ఖచ్చితంగా 100 మార్క్స్ కట్ ఆఫ్ మార్క్స్ అయితే మీకు ఖచ్చితంగా వస్తాయండి. ఈ టాపిక్స్ అన్నీ మీరు చదివితే ఖచ్చితంగా 100కి ఎక్కువ మార్క్సే మీకు వస్తాయి. ఈ టాపిక్స్ అన్నీ మీరు చదివితే. ఓకే, మరి ఈ మన పిఆర్ అకాడమీలో అయితే ఈ కోర్స్ అనేది 599కే ఇస్తున్నారండి. ర్యాబిట్ కోర్స్గా 1500 ఉన్న కోర్స్ అయితే 599కే మీకు ర్యాపిడ్ కోర్స్గా 90 డేస్ వ్యాలిడిటీతో అయితే ఈ కోర్స్ అనేది ఇస్తున్నారు. ఈ కోర్స్ తీసుకొని మీరు చదివితే కనుక ఖచ్చితంగా 60 డేస్లో అయితే మీకు 100 కట్ ఆఫ్ మార్క్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.